శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 544వ నామం పుణ్యశ్రవణ కీర్తన. మంత్రస్వరూపంలో శ్రీ పుణ్యశ్రవణ కీర్తనాయై నమః. మనం 542వ నామంలో అమ్మవారిని పుణ్యకీర్తి అని కీర్తించుకున్నాం. అంటే అమ్మవారిని కీర్తిస్తే కలిగే ఫలము పుణ్యము అని అర్థం. 543వ నామంలో అమ్మవారిని పుణ్యలభ్య అని కీర్తించుకున్నాం. అంటే మన పుణ్యం వలన మనకు సాక్షాత్తు అమ్మవారి పాద పద్మములే లభిస్తాయి అని తెలుసుకున్నాం. ఈ నామంలో అమ్మవారి యొక్క కీర్తనను కీర్తించేవారు మాత్రమే కాకుండా వారి చుట్టూ ఉన్నవారు ఎటువంటి ఫలాన్ని పొందుతారో వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో మనకు తెలియచేస్తున్నారు. మనలో లేని లక్షణములు గుణములు మరొకరిలో ఉన్నవి అని మనం తెలుసుకున్నప్పుడు వారిని ప్రశంసించడాన్ని కీర్తించడం అని అంటారు. కీర్తి అంటే ప్రశంసించదగిన లక్షణము అని అర్థం. మన తోటి మానవులను మనం కీర్తించడం వల్ల మన వాక్కులు ఒకరి యొక్క సంతోషానికే కారణం కావచ్చు. అందువల్ల వారికి కానీ మనకు కానీ మన చుట్టూ ఉన్నవారికి కానీ కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ జగన్మాత అయిన అమ్మవారిని కీర్తిస్తే కలిగే ప్రయోజనాన్ని, ఆ కీర్తించే వారి చుట్టుపక్కల ఉండేవారికి కలిగే ప్రయోజనాన్ని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. మనం లలితా పరమేశ్వరుని కీర్తించడం వల్ల పుణ్యులమవుతున్నాము అని తెలుసుకున్నాం. కానీ మనం అమ్మవారిని కీర్తించే సందర్భంలో మన చుట్టూ ఉన్నవారు శ్రద్ధతో, భక్తితో, ఏకాగ్రతతో వినడం వల్ల వారు కూడా శ్రవణం చేత పుణ్యాన్ని పొందుతారు. వారు కూడా ఆ పుణ్యం చేత పవిత్రులు అవుతారు. వారు కూడా అమ్మవారి పుణ్యశ్రవణం చేసిన ఫలాన్ని పొంది అమ్మవారి యొక్క సాధనా మార్గంలో పురోగతిని సాధించగలరు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు సాధకులకు అభయం ఇస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.